ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేతులెత్తేశాడు. కెప్టెన్సీ చేయలేక తన బాధ్యతలను మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు అప్పగించేశాడు. ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. బ్యాటింగ్ కు అనుకూలంగా ఉన్న పిచ్ పై సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అయోమయానికి గురయ్యాడు. సన్ రైజర్స్ బ్యాటర్లను కట్టడి చేసేందుకు మ్యాచ్ మధ్యలోనే తన కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించాడు. దీంతో రోహిత్ శర్మ జట్టును నడిపించాడు. బౌలింగ్ మార్పులతో పాటు ఫీల్డ్ సెట్ చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యాను బౌండరీ లైన్ వద్దకు పరిగెత్తించేశాడు రోహిత్ శర్మ. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్గా మారింది. గత మ్యాచ్లో రోహిత్ శర్మను హార్దిక్ పాండ్యా బౌండరీ లైన్ వద్దకు పరిగెత్తించేసిన వీడియోకు ప్రతీకారం తీర్చుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.